యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోల్కంపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ. కరోనా నుంచి కాపాడాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతన్న వరంగల్ కళాకారులు. మట్టి వినాయక ప్రతిమలను తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు వెల్లడి. వనస్థలిపురం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గోపూజ, గోమాత సేవ, దైవ సేవ అని పేర్కొన్న వ్యక్తులు. జలమయమైన మెదక్ జిల్లా ఏడుపాయల దేవాలయం దర్శనానికి అనుమతించని ఆలయ నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే గోసేవయే దైవ అని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. శ్రావణ మాసం మంగళవారం అమావాస్య సందర్భంగా వనస్థలిపురం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్, ఆలయ కార్యవర్గం పాల్గొన్నారు. మరోవైపు గాంధీనగర్ పరాశక్తి మాత ఆలయంలో కామధేనువు హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఫనీ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో వనస్థలిపురం భక్త సమాజం గోశాలకు గ్రాసం అందజేసింది. यथाशक्ति श्री सूक्त विधानेन गोलक्ष्मी देवतां उद्दिश्य प्रीत्यर्थं ध्यान आवाहनादि षोडश उपचार पूजा करिष्ये. नमस्कारं చేసుకోండి. అక్షతలు నాగర్ కర్నూలు జిల్లా పోల్కంపల్లిలో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కరోనా నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో
మాల మహానాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు కొరడా రామస్వామి, కార్యదర్శి గట్టు శ్రీను, సర్పంచ్ సల్వాది చెన్నయ్య, గ్రామ ఉప సర్పంచ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని కుమ్మరి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్టి వినాయకుల కళాకారుడు నేదునూరి రాజేందర్ చెప్పారు. అందువల్లనే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని అన్నారు. 5.5 అడుగుల ప్రతిమకు 6,500 మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. హనుమకొండ గుండ్ల సింగారంలోని పెడగపల్లి మార్గంలో తమ విక్రయ కేంద్రం ఉందన్నారు. నేదునూరి రాజేందర్ రాష్ట్ర వృత్తిదారుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు. నేను గత 10 సంవత్సరాల నుండి పెద్ద మట్టి వినాయకులు చేయడం జరుగుతుంది. 5 ఫీట్ల నుండి 10 ఫీట్ల వరకు. ప్రజా ఆదరణ కూడా బాగుంది. కలెక్టర్ ఏ కలెక్టర్ గారు ఉన్నా కూడా మట్టి వినాయకుల మీద చాలాసార్లు నాతోని ఈ మోటివేషన్ క్లాసులు కానీ, నా దగ్గర డైలీ తీసుకొని కానీ, ఇక స్కూళ్ళకి ఇచ్చి కానీ వాళ్ళకు డెమో క్లాసులు ఇప్పించడం జరిగింది. అప్పటి నుండి జనంలో చాలా అవేర్నెస్ వచ్చి చాలామంది మట్టి వినాయకులు పెట్టడం జరిగింది. మండపాలలో పెట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు కూడా మేము 2 సార్లు ఉచిత పంపిణీ, చిన్న వినాయకులతో ఉచిత పంపిణీ ఆయన హస్తాల మీద చేయించడం జరిగింది. హన్మకొండ చౌరస్తాలో కానీ, ఒడ్డపల్లి హై స్కూల్లో కానీ అన్నగారి చేత చేయించడం జరిగింది. అప్పటి నుండి పబ్లిక్లో చాలా అవేర్నెస్ వచ్చింది. కానీ ఈ కరోనా వచ్చినాక నుండి ఈ పోయిన సంవత్సరం లాస్ అయ్యాం మేము వినాయకులు చేసి. ఈ సంవత్సరం కూడా మేము చాలా లాస్ అయ్యాం. ఈ నేచురల్ కలర్లతో వేసి మేము చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత ఎంతో ఉత్సాహంగా, కరోనా రాకముందు యువత ఎంతో ఉత్సాహంగా ఈ వినాయకులు పెట్టడం జరిగింది మండపాలలో. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న వినాయకులు పెడితే సరిపోతుంది, మనం ఇప్పుడు డొనేషన్ కలెక్ట్ చేయలేము, ఈ కరోనాలో పెట్టలేమని వాళ్ళు చిన్న వినాయకులు తీసుకోవడం వల్ల మేము ఇదివరకు చేసినట్లుగా అవి 5 ఫీట్లే 6 ఫీట్లే చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు బుక్ చేయడం లేదు. వాళ్ళు ఎన్కరేజ్ చేయడం వల్ల మాకు చాలా వృత్తిపరంగా మేము చాలా లాస్ అయ్యాం. ఈ పాటికి మేము ప్రతి సంవత్సరం 15 రోజుల ముందే నా అన్నీ బుక్ అయిపోయేది. నేను ఈ సంవత్సరం 80 చేయడం జరిగింది. ఇప్పటి వరకు 30 బుక్ అయినాయి, ఇంకా 50 బ్యాలెన్స్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గవర్నమెంట్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసి మాకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో స్కిల్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ పరిరక్షణ భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మట్టి వినాయకులనే పూజించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం నా దగ్గర ఫోన్ చేసి వాళ్ళు నెల ముందే బుక్ చేసుకునేవాళ్ళు. ఈ కరోనా మమ్మారి వల్ల 2 సంవత్సరాల నుండి వాళ్ళు అసలు బుక్ చేసుడు కాదు కదా, మాకే చాలా ఇబ్బందులు ఉన్నాయి రాజేందర్ అని వాళ్ళే నాకు ఫోన్ చేసి ఈ సంవత్సరం ఎలా ఉంది నీ బిజినెస్, పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం మేము కూడా పెట్టట్లేదు, మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో ఏడుపాలయ దేవాలయం జలమయమైంది. దీంతో వనదుర్గా భవానీ మాత ఆలయం పరిసరాలు జలమయమయ్యాయి. దీంతో ఆలయ నిర్వాహకులు భక్తులను లోపలికి అనుమతించడం లేదు.
వరదల ప్రభావం నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యటించారు. వరద పీడిత పాత బస్టాండ్, శాంతినగర్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 219 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులున్నారు. రాత్రి వర్షం పడితే ఈ నీళ్ళన్నీ మళ్ళీ గంజాకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు అటే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను వంచిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి ఆరోపించారు. అమరచింత మండలంలోని ధర్మాపూర్ గ్రామంలో మాట్లాడుతూ దళిత బంధు పథకం ఎన్నికల నాటకమని అన్నారు. గజ్వేల్లో ఈ నెల 17న నిర్వహించే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చారుకొండ వెంకటేష్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మనందరికీ రేవంత్ రెడ్డి గారి తరఫున పంపించి ఈ తాలూకాలో ఉన్న దళితవాడల్లో చూసి రండి, ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని రండి. రేపు వాళ్ళ దయ వల్ల మనం అధికారంలోకి వస్తే ఈ తాలూకాలో ఏ దళితవాడలో ఏం సమస్యలు ఉన్నాయో ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకొని వస్తే రేపు ఒక పక్కా ప్రణాళిక ప్రకారము ఈ తాలూకాను అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి చారకొండ వెంకటేష్ అన్న గారు, అలాగే మండల నాయకులు అన్న మీకు అందరికీ అందుబాటులో ఉండే అయ్యూబ్ ఖాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా పక్కకెళ్ళిన శరణప్ప గారు, ఇంకా చాలా మంది మైనారిటీ సోదరులు అందరూ కూడా వందనం అభివందనం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. వాటి జోలికి పోకుండా కేసీఆర్ దళితుల విషయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి నేటి వరకు అన్నిట్లో మాట తప్పింది. దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానన్న మాట ఒక పెద్ద మోసం జరిగింది. 3 ఎకరాల భూమి ఇస్తున్నది రెండవ మోసం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది మూడవ మోసం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేసి 66,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి 6,500 కోట్ల రూపాయలను కూడా దారి మళ్లించి వేరే పథకాలకు వాడుకోవడం అనేది 4వ మోసం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ లో ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ అసలు ఉందా? ఉంటే కూడా నామకే వస్తే ఈడీ లేడు, పీడీ లేడు. వాడు ఎవడో ఒకడు జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. వాడు కానీ మీరు దరఖాస్తులు తీసుకొని పోతే మాకు ఎస్సీ కోటాల ఫలానా ఏదన్నా ఒకటి చేసుకు తింటాము, డిగ్రీ చదువుకున్నాము, ఇంటర్మీడియట్ చదువుకున్నాము, మాకు ఏమన్నా లోన్ కావాలంటే వాడిని ఫామ్ ని టేబుల్ పైన పెడతాడు. సరే చూస్తా పో బాబు అంటాడు. లేకుంటే వాడు జర లంగా ఉంటేనేమో ఎక్కిరిస్తాడు. నీకు అసలు తెలుసా లేదా? పేపర్ చదువుతావా లేదా? ₹1 లేదు ఈ గవర్నమెంట్ లో. నాకే జీతం రాక 4 నెలలు అయింది, ఎందుకు వచ్చినావు బాబు ఈ గవర్నమెంట్ లో అంటాడు. లేదు ఎందుకన్నా బాబా నేను ఉద్యోగం పీకేస్తానేమని మంచిది బాబు అంటాడు. ఆ టేబుల్ మీద పెట్టుకుంటే నువ్వు అక్కడ మళ్ళీ టేబుల్ కింద పడేస్తాడు చెత్తపుట్ల. ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఒక్కనికన్నా ఒక లోన్ వచ్చిందా ఈ రోజు వరకు? పరిస్థితి ఈ రకంగా దళితులను మోసం చేసినందుకే ఈ రోజు గతంలో మళ్ళొక్కసారి గుర్తు చేస్తే ఈ గ్రామాలకు ఏదన్నా దళితులకు జరిగిందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ప్లాట్లు వేయడంలో అనుకోండి, ఈ ఇండ్లు కట్టించడంలో అనుకోండి, ఇక్కడ రోడ్లు వేయడంలో అనుకోండి, ఎస్సీ సబ్ ప్లాన్ కిందనే అప్పుడు రోడ్లు వేసినవి. భారీ వర్షాలు, వరదలు గొర్రె కాపురులకు చిక్కుల్లో పడేశాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన సోమన్న, లక్ష్మణ్, చిన్న ఆసన్న 3 రోజుల క్రితం వేములకుర్తి సమీపంలో గోదావరి నది తీరం అవతల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపడానికి వెళ్లారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో అక్కడే చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు మనోహర్, గోవింద్, లక్ష్మీనారాయణ, స్థానిక గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెందిన 3 గొర్రెల కాపర్లు వారికి సంబంధించిన దాదాపు 350 గొర్రెలని ఈ వేములకుర్తి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కురులోకి వాటిని మేపడం కోసం నిన్న తీసుకెళ్లి అటే ఉన్నారు. అదే సమయంలో గోదావరి ఎక్కువ భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహించడం వల్ల వాళ్ళు అటే చిక్కుకొని పోయారు.
ఇప్పుడు ఆ గోదావరిలో ఉన్న అవతల ఉన్నటువంటి గొర్రెలను తీసుకురావడం వీలు కావట్లేదు కాబట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు అందజేస్తే అక్కడే ఉండి వాటిని చూసుకుంటాం. గోదావరి తగ్గినాక ఇటు వస్తామని అన్నందువల్ల గ్రామస్తులు అందరి సర్పంచ్, ఎంపీటీసీ, మిగతా పెద్దలందరి సహకారంతో వాళ్ళకు ఆహార ధాన్యాలు పంపడం జరిగింది. వాళ్ళు అటే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళకు ధైర్యం చెప్తూ కలిగించడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల పరిధిలోని ఈ గోదావరి పరివాహ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ విధంగా గొర్రెల కోసం, పశువుల కోసం గోదావరి దాటి అటు ఇటు పోయే సందర్భంలో ఈ భారీ వర్షాలకు SRS గేట్లు ఎత్తి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దయచేసి ఎవరు కూడా గోదావరిలోకి పోయి ఇలాంటి ఇబ్బంది పరిస్థితి తెచ్చుకోవద్దని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మాజీ సీఎం చంద్రబాబు అనంతపురంలో ఆవిష్కరించిన పైలాన్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. బుక్కపట్నం చెరువు కట్టపై 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ఆవిష్కరించారు. కృష్ణా జలాలతో బుక్కపట్నం చెరువు నింపిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత మల్లిరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు బుక్కపట్నం చెరువు కట్ట మీద గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎంతో ఆశతో చంద్రబాబు నాయుడు రైతుల కోసము ఈ చెరువుకు నీళ్ళు ఇచ్చి, రఘునాథ్ రెడ్డి సారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఈ చెరువుకు నీళ్ళు ఇచ్చి జలహారతి కార్యక్రమంలో భాగంగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కానీ ఈరోజు ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ ఈ వైసీపీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వీటిని ఖండిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని ఇది చేయకుండా పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇట్లాంటి పవిత్రమైన కార్యక్రమాలని దుష్ఫలం చేయకుండా సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని. అహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేయడం తగదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ బల్కా సుమన్ మీడియాతో మాట్లాడారు. దళితులపై మాజీ మంత్రి ఈటల నోరు పారేసుకోవడం తగదన్నారు. ఒకవేళ వాళ్ళు విష్ చేస్తే, నమస్కారం పెడితే మళ్ళీ వాళ్ళకి తిరిగి నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా లేనటువంటి నువ్వు, క్షేత్రస్థాయిలో బలం లేనటువంటి నువ్వు ఈరోజు మీడియానే నమ్ముకొని, సోషల్ మీడియానే నమ్ముకొని, నువ్వు ఏర్పాటు చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ని నమ్ముకొని ప్రచారం కొనసాగిస్తున్నావు తప్ప ఎక్కడ కూడా నీ ఎంబడి ప్రజలు లేరు అనే విషయాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలిసిపోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటలు, ఇన్ని రోజులు ఒక తమ్ముడిలాగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సంబోధించాం. ఈ మధ్యకాలంలో ఈ దళిత బంధు ప్రవేశపెట్టిన రోజు కూడా ఒక్క మాట మీ గురించి ప్రస్తావించలేదు ముఖ్యమంత్రి గారు. పాపం పోలీలే అనుకున్నాం, కానీ మీరు అన్న మాట ఏంటి? కేసీఆర్ గారిని అరే కేసీఆర్ అని మాట్లాడతాం, అరే హరీష్ రావు అని మాట్లాడతాం. మేము అనలేమా ఈటల రాజేందర్ అని, అరే యూజ్లెస్ ఫెలో అని మేము కూడా అనొచ్చు కదా.
కానీ ఎందుకు అనట్లేదంటే ఇన్ని సంవత్సరాలు మాతో పనిచేసిండు, దోహదపడ్డా ఉద్యమానికి లేదా అనేది పక్కన పెడితే మాతో ఒకటిగా ఉన్నాడు అనే ఒక గౌరవం కొద్దీ మిమ్మల్ని మాట్లాడకుండా ఉంటే మా పాడికి పూనుకుంటున్నాం అంటే నీ వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా అయ్యేది. కానీ ఒక ప్రణాళికతో సిద్ధంగా రండి అంటే సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చేసింది, ఎప్పుడు తనకున్నటువంటి వ్యాపారాన్ని పెంచుకోవాలన్నా పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక గొప్ప నాయకుడిలాగా పేరు తెచ్చుకున్నాం. ఎప్పుడైనా చికెన్ ధర పడిపోతుంది అని అంటే, లేదంటే పౌల్ట్రీ ఇండస్ట్రీకి నష్టాలు వాటిల్లుతున్నాయి అంటే మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చి అన్న ఇట్లుంది అని చెప్పేసి తన వ్యాపారాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఏ రోజు కూడా దళిత జాతి అభ్యున్నతి కోసం, దళిత జాతి ఉద్ధరణ కోసం మీరు పాటుపడ్డటువంటి దాఖలాలు. కానీ ఈరోజు దళితులనే కాదు, దళిత శాసనసభ్యులను ఇష్టారీతిలో మాట్లాడుకుంటూ దళిత వ్యతిరేక వైఖరిని నువ్వు బయట పెట్టుకున్నావు. ఈ సందర్భంగా నీలో మార్పు రాకుంటే మేము ఇప్పటి వరకు, ఎందుకంటే అంటున్నారు కదా 18-20 సంవత్సరాల నుంచి పనిచేసిన అని చెప్పేసి, ఒక రెడీమేడ్ ప్లాట్ఫామ్లో వచ్చి ఈరోజు మీరు 6 సార్లు గెలిచినటువంటి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు టీఆర్ఎస్ పార్టీలోకి రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంపీపీలు దేశ అభివృద్ధికి భవిష్యత్తుకు జాతీయవాదం ఒక్కటే దోహదం చేస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, సిల్క్ ఇండియా లాంటి కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. ప్రజ్ఞాభారతి జాతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి హాస్టల్స్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈనాటి ఈ రుద్రరాగాలు గ్రంథం ప్రచురణకు అండగా నిలిచినటువంటి వ్యక్తి, జన సేవా తత్పరుడు, విజ్ఞాన సరోవర ప్రచురణ పాలకుడు శ్రీ లక్ష్మీకాంతారెడ్డి గారికి ఈ తొలి ప్రతిని అందించవలసిందిగా గవర్నర్ గారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తొలి ప్రతిని. అదేవిధంగా శ్రీ శ్రీవర్ధన్ రెడ్డి గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తొలి 3 ప్రతుల్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోటకు ప్రత్యేకత ఉంది. తెలంగాణలో పేరొందిన పర్యాటక ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో భువనగిరి కోట ఓ జలపాతం మాదిరిగా కనిపించింది. హైదరాబాద్ వరంగల్ హైవే మీదుగా రాకపోకలు సాగించే వారికి కనువిందు చేసింది.
ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పోల్కంపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ. కరోనా నుంచి కాపాడాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతన్న వరంగల్ కళాకారులు. మట్టి వినాయక ప్రతిమలను తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు వెల్లడి. వనస్థలిపురం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గోపూజ. గోమాత సేవ దైవ సేవ అని పేర్కొన్న వ్యక్తులు. జలమయమైన మెదక్ జిల్లా ఏడుపాయల దేవాలయం. దర్శనానికి అనుమతించని ఆలయ నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.